బ్రేకింగ్ న్యూస్ తెలంగాణ ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రజా విజయోత్సవాల కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలో 3 రోజుల పాటు హుస్సేన్ సాగర్ చుట్టూ పండుగ వాతావరణం నెలకొనే విధంగా భారీ ఏర్పాట్లు చేసింది కాంగ్రెస్ సర్కార్. తెలంగాణ తల్లి ఫ్లైఓవర్ నుంచి ఎన్టీఆర్ మార్గ్ వరకు 5 సాంస్కృతిక కార్యక్రమాల వేదికలు ఏర్పాటు చేశారు. 3 రోజుల పాటు సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల పాటు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలతో కూడిన ఒగ్గు కథ, పేరిణి, బోనాలు, బుర్ర కథలు, కూచిపూడి, నృత్య ప్రదర్శనలు నిర్వహించనున్నారు. రోడ్డుకు ఇరువైపులా ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేసి లేజర్ షోలతో కనువిందు చేయనున్నారు. ట్యాంక్ బండ్ పై ఇవాల్టి నుంచి ప్రారంభం కానున్న ప్రజా విజయోత్సవాలలో భాగంగా సాయంత్రం 7 గంటల నుంచి 8 గంటల 30 నిమిషాల వరకు ప్రసాద్ ఐమాక్స్ పక్కన హెచ్ఎండిఏ గ్రౌండ్ లో వందే మాత్రం శ్రీనివాస్ తో మ్యూజికల్ నైట్ ఏర్పాటు చేశారు. మహిళా శక్తి క్యాంటీన్ల ద్వారా పిండి వంటలు, ప్రముఖ రెస్టారెంట్ స్టాల్స్, హస్తకళలతో పాటు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా 120 స్టాల్స్ ఏర్పాటు చేశారు. 8వ తారీఖు ట్యాంక్ బండ్ పై భారత నావికా దళం చేత ఎయిర్ షో చేయనున్నారు. సాయంత్రం 7 గంటల నుంచి 8 గంటల 30 నిమిషాల వరకు హెచ్ఎండిఏ గ్రౌండ్ లో రాహుల్ సిప్లిగంజ్ నేత మ్యూజికల్ నైట్ ప్రోగ్రాం ఏర్పాటు చేశారు. ఇక 9వ తారీఖు సాయంత్రం 5 గంటలకు సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణతో పాటు బహిరంగ సభ నిర్వహించనున్నారు. సాయంత్రం 5 గంటల 45 నిమిషాలకు డ్రోన్ షో, 6 గంటలకు బాణసంచాతో సంబరాలు, 7 గంటల నుండి హెచ్ఎండిఏ గ్రౌండ్ లో మ్యూజికల్ నైట్ కు సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు, ప్రముఖులు హాజరు కానున్నారు. 3 రోజుల ప్రజా విజయోత్సవాలకు పెద్ద ఎత్తున ప్రజలు హాజరు కానున్న నేపథ్యంలో పారిశుద్ధ్య పనులు, తాగునీరు, మొబైల్ టాయిలెట్స్ ఏర్పాటు, సచివాలయం వద్ద, పీపుల్ ప్లాజా వద్ద పార్కింగ్ ఏర్పాటు చేశారు. అలాగే సదుపాయాల పర్యవేక్షణ కోసం కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తారు. తెలంగాణ ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రజా విజయోత్సవాల కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. క్రమంలో 3 రోజుల పాటు హుస్సేన్ సాగర్ చుట్టూ పండుగ వాతావరణం నెలకొనే అవకాశం కనిపిస్తుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి హరికృష్ణ అందిస్తారు. హరికృష్ణ, ప్రజా విజయోత్సవాలకు సంబంధించి పూర్తి వివరాలేంటి? 3 రోజులకు సంబంధించి ఏమేమి ఏర్పాట్లు చేశారు? కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రజా విజయోత్సవాల పేరిట సంబరాలు నిర్వహిస్తుంది. మనం ఈ యొక్క ముగింపు వేడుకలు 3 రోజుల పాటు నిర్వహించాలని ప్రభుత్వం భావించి ప్రస్తుతం హుస్సేన్ సాగర్ చుట్టూ మొత్తం కూడా 3 రోజుల పాటు ఈ యొక్క కార్యక్రమాలు అంగరంగ వైభవంగా నిర్వహించాలి. పండుగ వాతావరణం నెలకొనే విధంగా అయితే ఈ 3 రోజుల పాటు ఏర్పాట్లు ఉండాలంటూ కూడా ప్రభుత్వం భావించి అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ మేరకు తెలుగుతల్లి ఫ్లైఓవర్ నుండి పివి మార్గ్ వరకు దాదాపు 120 స్టాళ్లతో తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడే విధంగా హస్తకళల స్టాళ్ళు, అదేవిధంగా పిండి వంటలతో మహిళా శక్తి క్యాంటీన్లు, ఇతర ప్రముఖ రెస్టారెంట్లతో పిండి వంటలతో కూడిన తెలంగాణ వంటలు ఏవేవైతే ఉంటాయో అవన్నీ కూడా స్టాల్స్ ద్వారా ప్రదర్శించనున్నారు. అంతేకాకుండా రోడ్డుకు ఇరువైపులా అంటే ఉదయం సాయంత్రం 5 గంటల నుంచి 9 గంటల వరకు రోడ్డుకి ఇరువైపులా దాదాపుగా 5 మ్యూజిక్ షోలు అయితే వేదికలు ఏర్పాటు చేయడం జరిగింది. 5 గంటల నుంచి 9 గంటల వరకు 3 రోజుల పాటు అయితే అవి నిర్వహించున్నారు. ప్రధానంగా తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించి ఒగ్గు కథ, పేరిణి, బోనాలు, బుర్ర కథ, కూచిపూడి, కథకళి ఇట్లాంటి నృత్యాలన్నీ కూడా ఈ యొక్క కళావేదిక పైన అయితే ప్రదర్శించారు. దాదాపు 3 రోజుల పాటు అయితే ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహించినారు. అయితే ఇక్కడికి ప్రజలు పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా రోడ్డుకి ఇరువైపులా కూడా ప్రజలకు ఈ యొక్క షోలు కనిపించే, ఈ యొక్క మ్యూజిక్ షో కనిపించే విధంగా కూడా అయితే ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాట్లు చేశారు. అయితే ప్రధానంగా ఈరోజు ఒగ్గు కథ, పేరిణి, బోనాలు, కూచిపూడి కార్యక్రమాలు అయితే 5 గంటల నుంచి 9 గంటల వరకు ఉన్నాయి. 7 గంటల నుంచి 8 గంటల 30 నిమిషాల వరకు ప్రసాద్ ఐమాక్స్ పక్కన హెచ్ఎండిఏ గ్రౌండ్లో వందే మాత్రం శ్రీనివాస్తో అయితే మ్యూజికల్ నైట్ ఏర్పాటు చేశారు. మహిళా శక్తి క్యాంటీన్ల ద్వారా 120 స్టాల్స్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అయితే 8వ రోజు రేపు సంబంధించి ట్యాంక్ బండ్ పైన భారత నావికా దళం చేత ఎయిర్ షో చేయనున్నారు. 7 గంటల నుంచి 8:30 నిమిషాల వరకు హెచ్ఎండిఏ గ్రౌండ్లో రాహుల్ సిప్లిగంజ్ చేత అయితే మ్యూజికల్ నైట్ ఏర్పాటు చేయనున్నారు. అయితే 9వ రోజుకు సంబంధించి సచివాలయంలో సాయంత్రం 5 గంటలకు తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ ఉన్న నేపథ్యంలో కూడా ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అయితే తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరణ జరగనుంది. ఆవిష్కరణ జరిగిన తర్వాత బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నారు. దాదాపు 1,00,000 మంది మహిళలను ఇక్కడికి ఈ యొక్క బహిరంగ సభకు
వచ్చే విధంగా ఏర్పాట్లు చేయాలని చెప్పేసి ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అదేవిధంగా ఎవరైతే ఇప్పటివరకు అంటే మహిళ అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మహిళలకు పెద్దపీట వేస్తున్న నేపథ్యంలో ఎవరైతే ఈ యొక్క పథకాల వల్ల లబ్ధి చేకూరిన వారు ఉంటారో వాళ్ళందరినీ కూడా తీసుకొని వచ్చి ఒక కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా పరిపాలన జరిగిందో అని చూపెట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు. తర్వాత 5:45 డ్రోన్ షో నిర్వహించనున్నారు. 6 గంటలకు బాణసంచా ఎన్టీఆర్ మార్గ్లో బాణసంచా పేల్చనున్నారు. 7 గంటల నుండి 8:45 వరకు కూడా హెచ్ఎండిఏ గ్రౌండ్లో తమన్ చేత మ్యూజికల్ నైట్ నిర్వహించినారు. ఈ యొక్క కార్యక్రమానికి సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు, ప్రముఖులు హాజరు కానున్నారు. పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమానికి ప్రజలు వస్తారు కాబట్టి ఎవరికి ఎలాంటి అసౌకర్యం చెందకుండా తాగునీటు, టాయిలెట్స్, అదేవిధంగా పార్కింగ్ సౌకర్యం అయితే ఏర్పాటు చేశారు. అయితే మొదటి 2 రోజులు ఎటువంటి ట్రాఫిక్ ఆంక్షలు లేవు. అయితే 3వ రోజు 9వ రోజుకు సంబంధించి ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయి. ఎందుకంటే ప్రముఖులు వస్తున్నారు, అదేవిధంగా పెద్ద ఎత్తున ఆ రోజు మహిళల బహిరంగ సభకు ప్రజలు వస్తారు కాబట్టి ఖచ్చితంగా ట్రాఫిక్ ఆంక్షలు పెడతామని చెప్పేసి కూడా తెలుస్తుంది. అయితే తెలుగుతల్లి ఫ్లైఓవర్ అటు ప్రసాద్ ఎంఎక్స్ దాటిన తర్వాత ఆ యొక్క మార్గాన్ని అయితే క్లోజ్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే మనం విజువల్స్లో కనుక గమనిస్తే ఇప్పటికే ఈ ఏర్పాట్లకు సంబంధించి అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. మనం విజువల్స్లో కనుక గమనిస్తే ఏదైతే మ్యూజిక్ నైట్కి సంబంధించి ఏర్పాట్లు చేస్తున్న విజువల్స్ అయితే గమనించవచ్చు. అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తి చేస్తున్న సందర్భంగా పెద్ద ఎత్తున ఈ యొక్క పండుగ వాతావరణం నెలకొల్పే విధంగా ఏర్పాట్లు ఉండాలని చెప్పేసి ఇప్పటికే అధికారులకు ఆదేశించిన నేపథ్యంలో అధికారులు పూర్తిగా పనులలో నిమగ్నం అయిపోయారు. ట్యాంక్ బండ్ చుట్టూ కూడా దాదాపు అటు తెలుగుతల్లి ఫ్లైఓవర్ నుంచి ఎన్టీఆర్ మార్గ్ వరకు కూడా 5 వేదికలు ఏర్పాటు చేశారు. నక్లెస్ రోడ్లో కూడా 3 వేదికలు ఏర్పాటు చేశారు. 5 గంటల నుంచి 9 గంటల వరకు కూడా తెలంగాణ సంస్కృతి సాంప్రదాయం ముట్టిపడే విధంగా బోనాలు, కోలాటం, పేరిని తెలంగాణలో అత్యంత ఫేమస్ అయిన పేరిణి నృత్యం కూడా ఏర్పాటు చేశారు. అంతేకాకుండా తెలంగాణ సాంప్రదాయాలకు సంబంధించి బోనాలు, బతుకమ్మ, కోలాటం, కూచిపూడి ఇలాంటి నృత్యాలకు సంబంధించి ఏర్పాట్లు చేశారు. అంతేకాకుండా పిండి వంటలు, తెలంగాణ అంటేనే పిండి వంటలకు ఫేమస్ కాబట్టి తెలంగాణలో లభించే పిండి వంటలన్నీ కూడా ఇక్కడ ఉండాలంటూ చెప్పేసి కూడా అందరూ ఖచ్చితంగా అంటే కాలం మారుతున్న కొద్దీ గ్రామీణ ప్రాంతాల అందరూ కూడా నగర ప్రాంతాలకు ఉద్యోగరీత్యా వలస వస్తున్న నేపథ్యంలో కూడా కళలు, అదేవిధంగా మన యొక్క సంస్కృతికి సంబంధించిన ఫుడ్ కూడా చాలామంది కూడా ఇప్పుడున్న జనరేషన్కి తెలియదు. ఖచ్చితంగా వాళ్ళు తెలుసుకోవాలనే నేపథ్యంలో గ్రామీణ స్థాయిలో ఏ విధంగా పిండి వంటలు ఉంటాయో ఆ పిండి వంటలకు సంబంధించి కూడా ఇప్పటికే మహిళా శక్తి క్యాంటీన్లు రాష్ట్రంలో చాలా వరకు కూడా క్యాంటీన్లు నడుపుతున్నారు. పిండి వంటల క్యాంటీన్లు అవన్నీ కూడా 120 స్టాళ్ళు ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వం భావించి ఇక్కడ ఖచ్చితంగా 120 స్టాళ్ళను అయితే ఏర్పాటు చేయాలి. అదేవిధంగా తెలంగాణలో హస్తకళలకు సంబంధించి చాలా ఫేమస్ కాబట్టి ఈ యొక్క స్టాల్స్ కూడా ఏర్పాటు చేయాలని భావించింది. మొత్తానికి 3 రోజుల పాటు ప్రజాపాలన విజయోత్సవ సంబరాలు అయితే అంబరాన్ని అంటున్నాయి. ఇప్పటికే అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశారు. ప్రజలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశారు. థ్యాంక్ యూ.